జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామమ్మ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమాలు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్ నందు శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయ విశేష పూజలు చేపట్టిన భక్తులు. గాజువాకలో నేత్రపర్వంగా సాగిన దివ్య ప్రాణ ప్రతిష్ఠ 108 కుండీల గాయత్రి మహాయజ్ఞ మహోత్సవ కార్యక్రమం. పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద వివాదం. ఉధృతంగా మారిన వాతావరణం. మంగళగిరిలో పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు కుమారుడిపై దాడికి పాల్పడిన అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామమ్మ స్కూల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఎన్నికల సిబ్బందితో కాసేపు మాట్లాడారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. I'm not talking elections now. I'm appealing every voter. They are all educated. Even illiterates are voting, heavy voting whenever there are elections. Even educated people has to vote. And also it is your right. So talking about saving democracy, there are several southern states opposing delimitation. I will talk all those things. This is not the time. Okay. This is the time where I am appealing voters to be more responsible, and also it is your right, and also it is. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని దేవాలయాల పరిధిలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా అన్ని శివాలయాల ప్రాంగణాల నందు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్ పరిధిలో హుండీ లేని దేవాలయంగా పేరుగాంచిన శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర దేవాలయ ప్రాంగణం నందు శివరాత్రి మహోత్సవ వేడుకలు అంబరాన్ని అంటేలా సాగాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకములు నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అధినేత, ఆలయ నిర్మాణ ధర్మకర్త మొగ్గ ఈశ్వరరావు దంపతులు సారథ్యాన శివపార్వతుల రథోత్సవం నగర వీధులలో అంగరంగ వైభవంగా సాగింది. భక్తి గీతాలను ఆలపిస్తూ సాంప్రదాయ నృత్యాలతో పూర్వ కళలకు జీవం పోసేలా సాయంత్రం నుంచి లింగోద్భవ కాలం వరకు సాగిన ఈ రథోత్సవాన్ని భక్తులు చూసి పరవశించిపోయారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణం నందు ఆలయ కమిటీ పెద్ద ఎత్తున తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అండ పిండ బ్రహ్మాండ మూలాడ
గాజువాక సమీపం శ్రీనగర్లో గాయత్రి పరివార ఆధ్వర్యంలో దివ్య ప్రాణ ప్రతిష్ఠ 108 కుండీల గాయత్రి మహాయజ్ఞం నేత్రపర్వంగా జరిగింది. డాక్టర్ చిన్మయ పాండ్య చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ దక్షిణ భారత కార్యదర్శి పరమానంద ద్వివేది బృందంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన పెరగాలన్నారు. భూమిని స్వర్గంగా భావించే గాయత్రి పరివార సేవలు చాలా గొప్పవి అని కొనియాడారు. చేసిన సేవలోనే ఆత్మ సంతృప్తి ఉంటుందని, జీవితంలో కొంత సమయాన్ని సేవకి ఉపయోగించాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుందని, అది కేవలం భారతీయుల్లో ఉంది అని చెప్పారు. వివేకానంద ఆలోచన విధానాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. మనకున్న దారిని నలుగురితో పంచుకోవడం ద్వారా సంతృప్తి ఉంటుందని చెప్పారు. నవభారత నిర్మాణంలో యువత ప్రధాన భూమిక పోషించాలని, గీతా పారాయణం, గాయత్రి మంత్రం, భగవద్గీత పఠనం వీటికి మనిషిని మార్చగల శక్తి ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిర్వాహకులు పాల్గొన్నారు. గాయత్రి చేతన కేంద్రం వారి ఆధ్వర్యంలో మరి గాయత్రి హోమాన్ని తలపడడం జరిగిందండి. ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గాయత్రి మిషన్ అని చెప్పి పరివారం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన గుజరాతీ సోదరులందరూ కూడా కలిపి చేస్తున్నారండి. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతి ఆచారాలని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి, అందరూ సుఖశాంతితో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు చాలామంది సనాతనాన్ని హైందవుతోని, వర్ణ వ్యవస్థతోని, స్వధర్మంతో, సంఘ ధర్మాలతో కొంచెం మనిషి మానవుడిగా మారాలి అంటే సనాతనమే మార్గం అని చెప్పేసి ఈ యొక్క ఆలోచన చాలా ఆనందంగా ఉంది. ఇందులో భాగస్వామ్యం చేసిన చాలా ఆనందంగా ఉంది. ఇందులో మరి వెంకయ్యనాయుడు గారు కూడా మాజీ ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. అలాగే చిన్మయ పాండే గారు చెప్పేసి ప్రపంచ గాయత్రి పరివార ప్రజలు కూడా పాల్గొన్నారు. ఇందులో భాగస్వామ్యం చేయడం మాకు చాలా సంతోషం. అనకాపల్లె వుడ్పేట స్కూల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల్లో అనకాపల్లె నియోజకవర్గంలో గల అనకాపల్లి, కసింకోట మండలాలకు సంబంధించి 666 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అనకాపల్లి మండలం, అనకాపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 600 మంది ఉపాధ్యాయ ఓటర్లకి స్థానిక జీవీఎంసీ వుడ్పేట ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 8 గంటలకి ఓటింగ్ ప్రారంభం అవడం, సుమారు 40 మంది ఉపాధ్యాయులు క్యూలో వేచి ఉండి తమ యొక్క విలువైనటువంటి ఓటుని వారి యొక్క ప్రాధాన్యతను బట్టి ఓట్ చేయడం జరుగుతోంది. చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సహకారం అందించినటువంటి సిబ్బంది అందరికీ కూడా మా ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎలక్షన్కి సంబంధించి పీఓ కానీ సెక్టర్ ఆఫీసర్ కానీ చాలా చక్కని సూచనలు, సలహాలు ఇచ్చి ఓటింగ్ ప్రశాంతంగా జరగడానికి మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుందనేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సబ్బవరంలోని పోలింగ్ కేంద్రాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతుగా కూటమి నేతలు చేసిన శిఖరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ ఎమ్మెల్సీ అభ్యర్థులు 100% విజయం తథ్యమన్నారు. సబ్బవరం మండలంలో 94 ఓట్లు ఉన్నాయని, పోలింగ్ చురుకుగా సాగుతుందన్నారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో కన్నా పెందుర్తి నియోజకవర్గంలో ఓట్లు అధికంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలు చేసిన కృషి అభినందనీయమని కూటమి నేతలను అభినందించారు. అలాగే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థి గాదెల శ్రీనివాసులు నాయుడుకు మద్దతుగా శిబిరం ఏర్పాటు చేయగా, ప్రజా సంఘాల అభ్యర్థి కొరెడ్ల విజయ గౌరికి మద్దతుగా యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ ప్రజా సంఘాల నేతల మద్దతు తెలిపారు. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున పెందుర్తి నియోజకవర్గంలో మరి ఇప్పుడు నేను సబ్బవరం మండలంలో ఉన్న 94 ఓట్లకి ఆల్రెడీ 50% పోలింగ్ అయ్యిందంటేనే టీచర్స్ కూడా ఎంత ఉత్సాహంగా ఓట్లో పాల్గొంటున్నారు, ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారో అర్థమవుతూ ఉంది. పోలింగ్ మొదలై 2 గంటలు అయింది.
50% అయిపోయిందంటేనే 4 గంటల వరకు కూడా కాల పరిమితి వరకు ముందే పూర్తిగా ఓటింగ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఇది పనిచేసే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నాయకత్వంలో విద్య మీద ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పటికీ 7 నెలల కాలంలో 3 డిఎస్సీలు చిత్తశుద్ధితో తీసుకున్నామంటేనే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలుస్తాం. గతంలో టీచర్స్ని కూడా వైన్ షాపుల దగ్గర కాపలాలు పెట్టిన వైన మనం చూసాం. మరి యువత భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల్ని ఎలా గౌరవించుకోవాలో తెలిసిన ప్రభుత్వంగా మేము బలపరిచిన రఘువర్మకి ఓటేసి గెలిపించమని ఇప్పటికే ఓటర్లను కోరాం. ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థి, టీచర్స్ సమస్యలు తెలిసిన అభ్యర్థి, ముఖ్యమంత్రితో కానీ ఉప ముఖ్యమంత్రితో కానీ విద్యాశాఖ మంత్రితో కానీ ఏదైనా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి రఘువర్మ గారు. మరి అలాంటి వ్యక్తి కానీ మీరు ఎన్నుకుంటే మీ అన్ని సమస్యల మీద అక్కడ కౌన్సిల్లో ఆయన గొంతు మీ గొంతుకై వినిపిస్తుందని చెప్పి తెలియపరుస్తూ వారిని ఆశీర్వదించమని మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాం. సార్, మన నియోజకవర్గం 3 పోలింగ్ బూత్తులండి. పరబాడ, సబ్బవరం, పెందుర్తి. 94 ఓట్లు సబ్బవరం అయితే 84 ఓట్లు పరవాడ, మిగతాది 937-38 ఓట్లు పెందుర్తి మండలం కానీ అర్బన్ ఏరియా కానీ. ఈ 3 బూతుల్లో ఓటర్స్ పెందుర్తిలో ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే అర్బన్ కూడా కలిసింది కాబట్టి. టోటల్ మన దగ్గర 1164 ఓట్లు. ఉత్తరాంధ్ర అన్ని నియోజకవర్గాల్లో కల్లా ఎక్కువ ఓట్లున్న నియోజకవర్గం పెందుర్తి. ఉన్న యలమంచిలి కానీ అర్బన్లో వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్, అనకాపల్లి ఇలా ఏది తీసుకున్నా 500, 300, 400 మంది టీచర్స్ ఉన్నారు. టీచర్స్ కూడా ఎక్కువ ఉన్న నియోజకవర్గం కూడా అయినా మన పెందుర్తిలో 1164 ఓట్లు ఉండటం అనేది కూడా మన బాధ్యతను మరింత పెంచింది అని కూడా మన ప్రచారంలో చెప్పడం జరిగింది. అందరినీ కలిసాం, అందరినీ అభ్యర్థించాం. ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేశాను, ప్రతి ఒక్కరికి నా వాయిస్ మెసేజ్ వెళ్ళింది. అందరూ కూడా అనుకూలంగా మాట్లాడారు. పెందుర్తి నుంచి రఘువర్మ గారికి అత్యధిక మెజార్టీ ఇస్తామంతంలో నాకేమాత్రం అనుమానం లేదని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే కృష్ణా, గుంటూరు పట్టభద్రులు కానీ, ఈస్ట్ వెస్ట్ గోదావరి పట్టభద్రులు కానీ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ 3 కూడా అత్యధిక మెజార్టీతోనే సెకండ్ ప్రయారిటీ ఓటు వరకు కూడా వెళ్లకుండానే మా అభ్యర్థులు విజయం సాధిస్తారంటూ మాకేమాత్రం అనుమానం లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పట్టుదలగా ఈ ఎలక్షన్లో అభ్యర్థుల తరఫున మాట్లాడారంటే, ఉదయం 6 గంటలకి అందరూ తయారయ్యారా, బయలుదేరారా అని చెప్పి ఉదయం 6 గంటలకి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు, రాత్రి 10 గంటలకు తీసుకున్నారు, నిన్న మధ్యాహ్నం తీసుకున్నారు. ఈ ఎలక్షన్ ఏదైనప్పటికీ చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు తీర్చడానికి అభ్యర్థుల సెలక్షన్లో కూడా రాజీ పడిన వ్యక్తి, మంచి వాళ్ళని సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి వారి గెలుపుకు కృషి చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా తక్కువ చేయట్లేదు. ఉదయం 6 గంటలకు వాళ్ళు అందరినీ లేపారంటేనే వారికున్న చిత్తశుద్ధి, వారికున్న కమిట్మెంట్ను కూడా గుర్తు చేస్తూ ఉందనేది తెలియజేస్తూ 3 అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాం. హ్యాపీగా కౌన్సిల్కి 3 కూడా వెళ్తున్నారనే దాంట్లో మాకేమాత్రం అనుమానం లేదని కూడా. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు అని ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి అన్నారు. అనకాపల్లి, కసంకోట బూత్లలో ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించిన అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ఎన్డీఏ శ్రేణులతో కలిసి అనకాపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాలను సందర్శనలో భాగంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకుని
పాల్గొనే ఓటింగ్ శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక శాతం ఓటింగ్ జరిగేలాగా చూడాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి కూటమి శ్రేణులను అప్రమత్తం చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపు సునాయాసంగా దక్కేలా సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ఎన్నికల సంఘం వారికి పోలీసులకు సహకరించాలని శ్రేణులకు సూచనలు చేశారు. పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు రామ్కి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కసింకోటలో 86 ఓటర్స్కి 78 కంప్లీట్ అయ్యాయి. ఇంకా 6 మాత్రం ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంత ప్రశాంతంగా ఇక్కడ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులందరినీ వైన్ షాపుల ముందు కూర్చోబెట్టిన ఎంత అవమానించారో మనందరికీ తెలుసు. ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ రాగానే జియో నెంబర్ 117 తెచ్చి ఉపాధ్యాయులందరికీ కూడా తాను ఎంతో నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అందుకని టీచర్లందరూ కూడా సంయుక్తంగా నిజాయితీ పరుడు, మచ్చలేని వ్యక్తి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఏకపక్షంగా కూటమికి మద్దతు తెలుపుతున్నందుకు ప్రతి ఒక్క అధ్యాపకులకి, ఆచార్యులకి అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అనకాపల్లి నియోజకవర్గంలో కొంతాల రామకృష్ణ గారు, పీలా గోవింద్ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ ఏకతాటిపై ఈ ఎలక్షన్ని చాలా ప్రశాంతంగా, అధికారులు కూడా చాలా ప్రశాంతంగా ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలింగ్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 95% ఇక్కడ పోలింగ్ అయిపోయినట్టే. ఇంకొక 5% పోలింగ్ మిగిలింది. అంటే ఉపాధ్యాయులందరూ కూడా ఎంత ఆవేశంగా, ఉద్రిక్తంగా ఉన్నారంటే దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో ఈ యొక్క దుర్మార్గ పాలన అంతమొందించడానికి గతంలో కూడా ఇదే ఉపాధ్యాయులతో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్లు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో దాన్ని వెంటనే ఉపయోగించుకొని 95% ఇక్కడ ఓటింగ్ నమోదైందంటే అది కొద్దిగా ఆశ్చర్యకరమే మనకి. అందువల్ల ఉపాధ్యాయులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈరోజు సాయంత్రం వరకు 5 గంటల వరకు పోలింగ్ సర్లు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకొని కూటమి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బలపరిచారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనమండలిలో పంపించి శాసనమండలిలో ఈ యొక్క టీచర్స్, అలాగే స్కూల్ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే ఈ యొక్క కూటమి అభ్యర్థి గెలిచి తీరాలి, గెలిచి తీరుతాడు, గెలుపు తథ్యం. థ్యాంక్ యూ. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి మన ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి పాకలపాటి రఘువర్మ గారు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. మన ఇక్కడ 83 ఓట్లకు గాను 78 ఓట్లు పోలింగ్ అయ్యాయి. ఉన్న 5 ఓట్లు కూడా ఒక 6 గంటలో పోలింగ్ ముగుస్తుంది. 100% కూడా ఇక్కడ పోలింగ్ అవుతుంది. కూటమి అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారు గెలడం తథ్యం. 100% కూడా ఆయన గెలుస్తారని, కూటమి బలపరచడం వల్ల ఆయన గెలుస్తారనేసి మనస్ఫూర్తిగా విశ్వసిస్తారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ బూత్ నంబర్ 140లో, పెదపూడిలో 138, 139 పోలింగ్ బూత్లలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పెదపూడి మండలంలో 3 పోలింగ్ కేంద్రాల వరకు పట్టభద్రులందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, అందరిలో ఒకే అభిప్రాయం కనబడుతూ ఉందని, ఓటు వేయడానికి వచ్చిన వారిని కానీ, ఓటు వేసి వెళ్లే వారిని కానీ అడగగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని, పెద్ద ఎత్తున పరిశ్రమలకు రావాలని, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడాలని, రాష్ట్ర ఆదాయం మెరుగుపడాలని, గణనీయంగా అభివృద్ధి చెందాలని, ఇవన్నీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాచిపడుతుందంటూ ఇవాళ కూటమి ప్రభుత్వం గత 8 నెలలుగా విధ్వంస ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఈ ప్రభుత్వం చేస్తుందని, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రధాని మోదీ కానీ ఇక ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పెద్ద కృషి చేస్తున్నారని అన్నారు. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు జరిగే ఓటు శాతాన్ని పరిశీలిస్తే 337 ఓట్లు పోలయ్యాయని, పట్టభద్రులు తమ ఓట్లు ఏ విధంగా వినియోగించుకోవాలో అవగాహన కల్పించామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి పెదపూడి మండలంలో 3 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగానే 3 పోలింగ్ స్టేషన్లు సుమారు 2489 ఓట్లు మనం గుర్తించడం జరిగింది. దీంట్లో ప్రస్తుతానికి ఈవేళ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎలక్షన్ ప్రక్రియ కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్క ఓటర్ను తమ ఓటుకు వినియోగించే విధంగా కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం 10 గంటల వరకు ఓటు పర్సంటేజ్ చూసుకున్నట్లయితే
337 మంది ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మొత్తం పెదపూడి మండలం 3 పోలింగ్ స్టేషన్లు కలిపి 2489 ఓట్లకు గాను 10 గంటల వరకు ఓటర్ యొక్క పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 333 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు గొల్లల మామిడిలో 140 బూత్ దగ్గర ఉండడం జరిగింది. పట్టభద్రులందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. వారందరిలో ఒకటే అభిప్రాయం కానవస్తూ ఉంది. ఓటు వేసి వచ్చిన వాళ్ళు కానీ ఓటు వేయడానికి వెళ్ళేవాళ్ళు కానీ అడిగినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడాలి, రాష్ట్ర ఆదాయం మెరుగుపడాలి, తద్వారా అభివృద్ధి గణనీయంగా సాధించాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం గత 8 నెలలుగా విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కొనసాగాలి అంటే కూటమి ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని వారందరూ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర గారు పోటీ చేస్తున్నారో వారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు, విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పర్యటించారు. ఇబ్రహీంపట్నంలోని జాకీర్ హుస్సేన్ కళాశాల సమీపంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయక శిబిరాలను సందర్శించారు. వీరితో పాటుగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల పరిశీలకురాలు, ఆంధ్రప్రదేశ్ మాదిగ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్ల శ్రీదేవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఓటర్లందరూ వాటి ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఓటర్లకు సహాయపడుతున్న కూటమి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, తెలుగు యువత అధ్యక్షులు లంక, లితీష్, కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో బుధవారం ప్రశాంతంగా జరుగుతుంది. నియోజకవర్గంలోని 4 మండలాల్లో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తపేట డివిజన్ పరిధిలోని 7 మండలాలలో 27 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా ఆర్డీఓ తెలియజేస్తారు శ్రీకర్ తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 202 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే రావులపాలెం జడ్పీ బాలర్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన 184 పోలింగ్ కేంద్రంతో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 186 పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి గొల్లపల్ల సూర్యారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో
నూకతాత జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మత్స్యకారులు నిర్వహించే ఈ పండుగలో నూకతాత అనే వ్యక్తి మానవుడు అయినప్పటికీ ఆయనకు దివ్య శక్తులు ఉన్నాయని మత్స్యకారులు ప్రగాఢంగా నమ్ముతూ పూర్వీకుల నుండి దేవుడిగా కొలుస్తూ నూకతాత పేరును శివరాత్రి పర్వదినం మరుసటి రోజున అంగరంగ వైభవంగా ఈ జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో స్థిరపడ్డ ఈ గ్రామానికి చెందిన మత్స్యకారులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఈ జాతరకు వచ్చి నూకతాతను దర్శించి వెళ్తుంటారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో ఈ యొక్క నవతాత జాతర చేయడం జరుగుతుంది. ఏంటంటే మహాశివరాత్రి మరుసటి రోజునే ఈ యొక్క నవతాత జాతర అంటే ఎప్పటి నుంచో మా పూర్వీకుల నుంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే మా పూర్వీకులు చెప్పిన మాట ఏంటంటే అతను ముందు గ్రామంతో ఉన్నప్పుడు మా నిర్వేతన ఏం చెప్పాడంటే మనకి ఈ గ్రామాన్ని ఎలా నడిపించాలా, ఈ గ్రామంలో ఏం చేయాలా, చేపలు ఎలా పడతాయి, చేపలు ఏ దిశలోకి వెళ్ళి వల వేస్తే చేపలు పడతాయి అనేది మా మత్స్యకారులు అందరికీ సుశీలు అందించుకోడట నవతాత పూర్వీకులు మాకు చెప్పేవాళ్ళు. అది చనిపోయిన తర్వాత కూడా మా పూర్వీకులు కూడా మరి చెప్పి వేటకెళ్ళిన తర్వాత తుఫానికి ఒకవేళ గురైపోతే తుఫాను వాతావరణానికి దెరియటేపు ఉందని మాకు పూర్వీకులుగా చెప్పిన మాటకి దెరియటేపు ఉందని నవతాత మాకు సూచనలు ఇచ్చేవాడని మా పెద్దలు చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క నవతాత జాతర అనేది కొనసాగుతూనే ఉంది. మాకు పక్క రేవి బోయపడిన రేవి సముద్రం తీరాన ఉంది. ఆ రేవు నుంచి ఈ యొక్క నవతాత గుడి వరకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల వరకు భక్తులందరూ వచ్చి ఈ యొక్క మంది పడతారు. ఎందుకంటే ఈ నవతాతకి మేము మొక్కుకుని వచ్చామని చెప్తారు. మేము అడుగుతూ ఉంటే నవతాతకి ఏ మొక్కుకున్నా మాకు తీరుతుంది. అలాగే నవతాత అంటే మాకు ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి కూడా ఈ యొక్క ఈ ఆచారం అనేది జరుగుతుంది. దానివల్ల మేము మా ముందు పెద్దలు కూడా ఈ యొక్క ఈ రకంగానే జాతర చేసేది. దానిలో మేము కూడా ఇప్పుడు మేము చాలా చిన్నవాళ్ళు మేము కూడా నవతాత జాతర అలాగే జరిపిస్తున్నాం. మేము ఏ మొక్కులు మొక్కుకున్నా ఎలా చేసినా మాకు కూడా కనపడతాడు. అలాగే మేము వేటకి వెళ్ళి సరే ఇప్పుడు కూడా ఏ తుఫాను కానీ చేపలు ఎటుపక్క పడతాయి కానీ అది చనిపోయి సరే మాకు సుశీలు అందిస్తూ ఉంటామండి. ఆ విధంగా మేము కొనసాగుతున్నాం. ఈ తాత పండుగ మా తాత ముత్తాతల కాడి నుంచి జరిగిన పండుగ ఇది. చాలా ఘనంగా చేస్తారు. చాలా డబ్బు ఖర్చు పెడతారు. 1 కోటి రూపాయలు ముందు కాల్చుతారు. జనం ఖాళీ ఉండదు. ఏ పండుగ కూడా ఇంత గట్టిగా చేయరు. ఇదే చేస్తారు. జనం ఖాళీ లేకుండా వస్తారు, సభాలు పడతారు, భక్తులు తీసుకుంటారు. ఏం జరిగినా కష్టానికి ఏం కాకున్నా సరే కాపాడతాడు. ఇవాళ బాగలేదంటే బాగు చేస్తాడు. వాళ్ళకి ఏం జరగాలన్నా అది జరిపిస్తాడు. అందుకే సాదా పెద్దవాడు గుండు కొత్తాడు. ఎక్కడి నుంచి అన్నానా మనం అనుకుంటే మా ఓన్లీ కూడా కోరికలు తీర్చాడు. చంద్రానికి ఆటలు వెళ్తారు, ఆట చేసుకోవస్తాడు. ఆ దాదా పెద్దవాడు ఆ తప్పెత్తాడు. వాళ్ళు ముందు మనం ముందు బాట అంటే అతను ముందు బాట నెక్కుతాడు. మనం వెనకాల ఉంటే అతను ముందు బాట ఉంటాడు. అన్నీ బాగా జరుగుతాయి. జరగబట్టే ఇంత ఘనంగా చేస్తున్నాము. ఈ లైన్లో సభపడతారు. ఈ రోజల్లానా గుడికి వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్తారు. చాలా కొన్ని రకాలుగా చేస్తారు. మీకు ఆనవాయితీగా వస్తుందమ్మా ఈ పండుగ? మీకు ఆనవాయితీగా వస్తుందా ఈ పండుగ? ముత్తాతల కాడి నుంచి మన తాత ముత్తాతల కాడి నుంచి జరుగుతుంది అన్నమాట. ఇవాళ ఒక రోజే కాదు. 77 కులానికి తాత పేరు వెళ్ళిపోయాడు. ఎక్కడ ఇక్కడ జరుగుతుంది అనుకో కొన్ని చెప్తున్నారు జనం. పక్క రాష్ట్రాల నుంచి వర్ష, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు 50 మంది వచ్చి ఈ యొక్క నూకతాత సపాలు పడి బోర్లో పడుకుంటారు. వాళ్ళ మీద నుంచి అమ్మవారు నడుచుకుంటూ వెళ్ళి బొట్లు పెడితే వాళ్ళకున్న సంవత్సరం కీళ్ళని పోతాని అపూర్వ నమ్మకంతో దేవుడి మీద నమ్మకం ఉండడం వల్ల ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు అక్కడ భక్తుల జనం. మాకేంటంటే మహాశివరాత్రి మరుసటి రోజున అమావాస రోజునే నూకతాత పండుగ చేస్తాం. నూకతాత పండుగకి ఒక విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి సముద్ర స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఎటువంటి కోళ్ళు కానీ ఏటలు కానీ వేయకుండా ఒక నూకతాతకు పంచి టవలు అట్టుపొలు ఇచ్చి శనగపప్పు జల్లి మొక్కుబడి తీసుకుంటారు. సంవత్సరంతో పాటు కూడా
పిల్ల తల్లిలు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ సంవత్సరం ఏమైనా మొక్కుకుంటే ఆ మొక్కులు తీరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతున్నారు. ఈ మాకు ఆనవాయితీ, మాకు పూర్వం నుంచి కూడా మా పెద్దలు దేవుడిగా భావిస్తారు. ఒక మనిషి నోకతాతని శివుడిగా భావించి శివుడితో పోల్చిన తర్వాత శివుడు పోని మరుసటి రోజునే నోకతాత జాతర చేసుకుంటాం. దానివల్ల అందరికీ ఇళ్లలో సుఖ సంతోషాలు ఉంటాయని అపూర్వ నమ్మకంతో భక్తి జనం అందరూ భావించి సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 4 మండలాల్లో 9 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 4,942 ఓటర్లకు గాను 3,681 మంది గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా శాతం ఓటింగ్ నమోదు కాగా ప్రతిపాడు మండలంలో 75%, ఇలేశ్వరం మండలంలో 74.8%, రౌతులపూడి మండలంలో 74%, శంకవరం మండలంలో 70.9% ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఆఫీసర్ సూచనలతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెవెన్యూ అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అందుబాటులో ఉంటూ ఎన్నికల్లో తమ బాధ్యతలు నిర్వహించారు. ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యాపారావు సూచనల మేరకు పోలింగ్ యంత్రాంగం పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఆరోగ్య సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద తమ విధులు నిర్వర్తించారు. పలువురు ప్రముఖులు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లోని శివాలయాలు శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల శివనామ స్మరణతో మారుమోగాయి. మల్లూనాయుడు పాలెంలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆరాధ్యుల సీతారామాంజనేయ శాస్త్రాధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మొగలిపుర శివారులో గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం గ్రామ పెద్దలు వీరాంజనేయ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయ ప్రధాన అర్చకులు చింతా సూర్యనారాయణమూర్తి, చిన్నబాబు మాస్టర్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఇందులో భాగంగా ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, గ్రామ సర్పంచ్ గండి అరుణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పెందుర్తి నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు గండి రవికుమార్, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, సోదరులు జనసేన పార్టీ నాయకులు పంచకర్ల వెంకటేశ్వరరావు, సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ నిర్వాహకులు వారందరికీ ఘనంగా స్వాగతం పలికి ఘనసత్కరించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలను గండి రవికుమార్, గండి దేముడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గ వైసీపీ నాయకులు గండి రవికుమార్, మాజీ ఎంపీపీ గండి దేముడు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా విజేతలకు వరుసగా ప్రథమ స్థానం 15,000, ద్వితీయ స్థానం 12,000, తృతీయ స్థానం 8,000, 4వ స్థానం 6,000, 5వ స్థానం 4,000, 6వ స్థానం 2,000 నగదు బహుమతులు అందజేశారు. అలాగే స్పెషల్ బహుమతులు 1,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మనకి మొగలపురం శివారు మల్లాడిపల్లి గ్రామంలో ఇప్పటికి 36 సంవత్సరం కిందటి నుంచి కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి కూడా ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి నాడు చక్కని గీత కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించేస్తూ ప్రతి మంగళవారం కూడా భజనలు చేయిస్తూ మరి అలాగే ఎట్ల భజన చేస్తున్నారు, అన్నీ చేస్తూ ఆ వార్షికలు చేస్తున్నారు. రాను ఈ 36 సంవత్సరం చెప్పి జనాలు కూడా అధిక సంఖ్యలో భక్తులు అభివృద్ధి చెందారు. మరి ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగింది ప్రజల్లోనూ. దాని కారణంగా అది ఆ గుడి చాటలేని చెప్పి మళ్ళీ వెంటనే ప్రజలు అంటే వీరాంజనేయ స్వామి భక్తులందరూ కూడుకుని ఒక సమావేశం ఏర్పడుకుని తొందరగా మనం ఒక ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఒక మంచి ఆలోచించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. మీరు కార్యక్రమం ప్రారంభించి సుమారు ఇప్పుడు నేడు 3 నెలలు అయింది. 3 నెలల్లోనూ చక్కని ఆలయాన్ని నిర్మించేసి మనకి ప్రజలకు అందించారు. మరి ఈ మహా పట్టుదలతో చక్కని ఇలా తలుచుకున్న కలిగా ప్రజలు మనకి ఈ కార్యక్రమం జయప్రదంగా అయింది. చక్కని ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయాన్ని నిన్న 21, 22, 23 తేదీలతోటి పునఃప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని పూర్తిగా మార్చి చక్కని ఆలయాన్ని నిర్మించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి అందరూ కూడా ఆహ్వానితులే, అందరూ భక్తులే, అందరూ వచ్చి పూజ చేసుకోవచ్చు. ఎవరికి కూడా బలవంతులు సుమంత్రము ఇక్కడ అడగలేదు, చేయలేదు. అన్ని కుర్రాలు చాలా శ్రద్ధతో చేసి వచ్చారు.
మరి ప్రభుత్వం కార్యక్రమానికి మనకు ఎంపీలు మంత్రులు వచ్చి అక్కడ నుండి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. మరి వారు ఆశీస్సులతో ఇంకా ఇది బాగా అభివృద్ధి అవుతుంది చెప్పి ఇంకా ఆశిస్తున్నాము. మా భక్తులారా, మరి ఈ కాలం 21 తారీఖు ప్రారంభం చేసిన 21, 22, 23, 24, 25, 26 కూడా కొనసాగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంకాలం భజనలు, ఉదయం మధ్యాహ్నం రాత్రి పూజలు జరుగుతున్నాయి. మరి చక్కని పూజా కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని ఆ సాంఘికాలుగా ఆశీస్సు పొంది మీరు అందరూ కూడా ఆయురారోగ్యం ఉండడానికి కమిటీ వారు మరీ మమ్మల్ని అందరూ పేరున మీరు ఆహ్వానం చేస్తున్నారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ కీర్తి మహోత్సవం చేస్తున్నారు. ఈ కీర్తనలు అప్పటి నుంచి అంటే గత 36 సంవత్సరం నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 1 సంవత్సరం కోసం భారీగా అవుతున్నది. ప్రస్తుతం కూడా ఎడ్ల పందాలు చేస్తున్నారు. ఎడ్ల పందాలు గుండు పందాలకి 10,000, 20,000, 25,000 కూడా బహుమతి తెచ్చి వ్యవసాయదారుని ప్రోత్సాహం చేస్తూ, మనంతా వ్యవసాయదారులు, మా గ్రామంతో వ్యవసాయదారులేమో, వ్యవసాయదారులు ప్రోత్సాహం చేస్తూ మరి ఎడ్లని ఆవుల్ని విభజను శాస్త్రోక్తంగా ఇక్కడ ఈ ప్రతిష్ట జరిగింది. గోదానంతో శాస్త్రోక్తంగా ఇక్కడ చేసి చక్కని నుండి ఆలయాన్ని నిర్మించేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చానుగా భగవంతుడు మన అందరిని కూడా చల్లగా చూస్తూ మరి ఈ కమిటీ వారిని ఇంకా బాగా చూస్తూ ఇంకా ఎక్కువ అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జయం, శుభోదయం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు జరుగు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికారులు మరియు పోలీస్ నిఘాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా మద్యంపై ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన చేసి మద్యం అమ్ముతున్నారని కలెక్టర్ అడగగా మీడియాతో మాట్లాడుతూ అన్ని చోట్ల అక్రమ మద్యంపై బెల్ట్ షాపులు నిర్వహించిన వారిపై, ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ తిలక్, ఆర్డీఓ బాలకృష్ణ, ఎంఆర్ఓ సురేష్ బాబు, సిఐ వైవీఎల్ నాయుడు, ఎస్ఐ అభిమన్య, ట్రాఫిక్ ఎస్ఐ నరేష్, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఓటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు జరుగుతుంది. ఇప్పుడే ఇక్కడ నందిగామ డివిజన్లో కూడా వచ్చి జగ్గైపేటలో చూస్తున్నాము. నందిగామ జగ్గైపేటలో అన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. సక్రమంగా అంతా జరుగుతూ ఉంది. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. కొంచెం లైన్స్ ఇంకా ఎక్కువ ఇప్పుడే బిల్డప్ అయ్యాయి. దానికి స్పీడ్ చేయండి అని చెప్తున్నాము. దానికి పోలింగ్ స్టాఫ్ కూడా అందరూ క్విక్గా చేస్తున్నారు. అలాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా జాగ్రత్తగా వచ్చి చూసుకుంటూ ఉన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి 112 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడంతా వెబ్కాస్టింగ్లో కూడా 100% సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాము. అట్లాగే గుంటూరులో కూడా ఆర్ఓ గారి దగ్గర కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. అలాగే ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షిస్తూ ఉంది. ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఆ లా అండ్ ఆర్డర్కి అలాగే బందోబస్తులన్నీ పోలీస్ సిబ్బందితో అలాగే మన సిపి గారితో కోఆర్డినేట్ చేసుకుని అన్ని దగ్గర చాలా పక్కడగా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇప్పుడు 12 గంటల వచ్చిన రిపోర్ట్ చూసుకుంటే మనకు 26% వరకు ఆల్రెడీ పోలింగ్ జరిగింది. 28% వరకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 2 అవర్ రిపోర్ట్ ఇప్పుడు 2 o'clock వస్తుంది. ఎక్స్పెక్టెడ్ ప్రకారంగా అన్నీ జరుగుతున్నాయి. సో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు కానీ అంటువర్డ్ ఇన్సిడెంట్స్ కానీ ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు. మన జిల్లాలో మీకు తెలిసే ఉంది. అన్ని జిల్లాలో కూడా ఇక్కడ ఓటు ఉన్న చోట వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేంటి, ప్రైవేట్ స్కూల్స్ అయితేనేంటి, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అలాగే పిఎస్సీ ఉంటేనేంటి అక్కడ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వండి అని కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా అందరూ వచ్చి ఓటు వేస్తున్నారు. అందరికీ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫార్ సో గుడ్, గోయింగ్ ఆన్ వెల్. ఎక్కడైనా ఏదైనా డౌట్ వచ్చినా కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగే పరిస్థితి ఉందన్నా కూడా దానికి ఇది అటాక్ అక్కడ ఆల్రెడీ రీచ్ అవ్వడానికి స్ట్రైకింగ్ టీమ్స్ అయితేనేంటి అలాగే పోలీస్ సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు. ఇది ఓటింగ్ అయిన తర్వాత 4 గంటల తర్వాత అదంతా పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలోనే దాన్ని క్లోజ్ చేసి సీల్ చేసి అకౌంటింగ్ సెంటర్ అంటే మన గుంటూరుకి పంపించడం జరుగుతుంది. వెళ్ళేంత వరకు ఆన్ ద వే ట్రాన్స్పోర్ట్లో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రాపర్గా సెక్యూరిటీ అలాగే ఎస్కోర్ట్ వెహికల్స్ని ఎస్కోర్ట్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. అంత సులువుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఓటర్స్కి కూడా ఏమైనా ఏంటంటే సో దయచేసి వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. సో అన్ని దగ్గర ట్రాన్స్పరెంట్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్గా ఎలక్షన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఉండవల్లిలోని గాదెరామయ్య, సీతారామమ్మ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమాలు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్ నందు శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయ విశేష పూజలు చేపట్టిన భక్తులు.
గాజువాకలో నేత్రపర్వంగా సాగిన దివ్య ప్రాణ ప్రతిష్ఠ 108 కుండీల గాయత్రి మహాయజ్ఞ మహోత్సవ కార్యక్రమం. పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద వివాదం. ఉధృతంగా మారిన వాతావరణం. మంగళగిరిలో పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు కుమారుడిపై దాడికి పాల్పడిన అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.